స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైనా బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించే బీసీల సమరభేరి గోడ పత్రికను ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు తదితర బీసీ నాయకులు ఆవిష్కరించారు. దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. బీసీలు కనిపించని దోపిడీ, వివక్ష, అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఆర్ కృష్ణయ్య రవీంద్ర భారతిలో జరిగే సమరభేరీకి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచన సమయంలో బీసీలకు అన్యాయం జరిగింది. ఈ 76 సంవత్సరాలు 121 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ బీసీల అభివృద్ధి గురించి, బీసీల వాటా గురించి ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేదు. బీసీలకు అన్ని రంగాల్లో వాటా లభించాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే రాజ్యాంగాన్ని సవరించాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి.